హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక గ్లాస్ రైస్ తీసుకొని, శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి రైస్ని అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా రైస్ ఉడికేలోపు మనం కావాల్సిన కూరగాయలను అయితే కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇలా నేను 4 వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఉల్లిపాయలను అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 3 కోడిగుడ్లను తీసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను అయితే వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని మీ టేస్ట్కి తగినంత కారం, ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇలా అన్ని సాసెస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ బాగా వేడయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గుని కూడా దీంట్లోకి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.